సంప్రదాయం కార్యక్రమంలో ఇప్పుడు మనం చూడబోతున్నది మనసుకు నచ్చే మనసు మెచ్చే ప్రవచనం. ప్రతి ఆట ఆకట్టుకునేలా ఉండాలి అంటే విధి విధానాలు తప్పనిసరి. అలాగే ప్రతి మనిషి జీవితం ఆనందమయంగా సాగాలంటే కూడా కొన్ని విధి విధానాలు ఉండి తీరాలి. మనిషికి ఇలాంటి వాటిని అందించేవే మన పురాణాలు. ఇందులోని ప్రతి అంశము మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. ఇలాంటి చక్కని అంశాలను ఇవాల్టి ప్రవచనం సెగ్మెంట్లో మనకు అందిస్తున్నారు ప్రముఖ ధర్మశాస్త్ర ప్రవక్త డాక్టర్ శిల్పా గారు. జై శ్రీకృష్ణ. భాగవతము, రామాయణము, భగవద్గీత, పురాణాలు ఎవరు వినాలి, ఎప్పుడు వినాలి? చాలామంది ఇవన్నీ అసలు వృద్ధులు వినాలి, ఎప్పుడైతే రిటైర్ అయిపోతామో వాళ్ళు చేసే పనులు, కానీ యువతకెందుకండి, చిన్నపిల్లలకెందుకు ప్రవచనాలు అనుకుంటాము. కానీ భాగవతం ఏమంటుందో తెలుసా? సదాసేవ్యా సదాసేవ్యా శ్రీమద్భాగవతీ కథ. సదాసేవ్య, సదా అంటే ఏంటిది? భక్తులు ఏమంటారు అంటే గర్భకాలే సేవ్య. ఉత్తమమైన శ్రవణము అంటే జ్ఞాన శ్రవణము. మన జీవితం ఎలా ఉండాలి, ఎందుకు, అసలు ఎవరు నేను, స్త్రీనా పురుషుడినా, ఆత్మస్వరూపన్నా, ఎందుకు ఈ సృష్టిలో వస్తున్నాను అన్న జ్ఞానము మనకు గర్భకాలంలోనే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఉత్తమం శ్రవణం అయితే ఏ స్త్రీ కూడా గర్భవతిగా ఉంది అంటే అప్పుడే ఇలాంటి శాస్త్రాలు శ్రవణం చేస్తే ఉత్తమం. లేదు అండి మేము శ్రవణం చేయలేకపోయాము, నో ప్రాబ్లం, ఇట్స్ నెవర్ లేట్. గర్భకాలే సేవ్య కాలేదు, పుట్టిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా మనము భాగవతము, రామాయణము ఇవన్నీ శ్రవణం చేయడానికి తీసుకొని వెళ్ళాలి పిల్లలకి. అది కాలేదు, బాల్యకాలే సేవ్య, చిన్న చిన్న పిల్లలకి కూడా మనం నేర్పించండి. చూడండి, ధ్రువ కథ మనం చూస్తాము, ప్రహ్లాద కథ చూస్తాము. చిన్న వయస్సులోనే జ్ఞానము అనేది వాళ్లకు నేర్పించాలి. సంస్కారము అనేది చిన్న వయసులోనే ఇవ్వబడాలి. ఎంత చిన్న వయసులో సంస్కారింపచేస్తే అంత చక్కగా దానికి షేప్, ఒక ఆకారం అనేది వస్తుంది. ఇలాగా ఒక చెట్టుకు మనం ఒక విశిష్టమైన ఆకారం ఇవ్వాలి అనుకుంటాము. శివలింగము, కొండలాగను ఏదో మనం చూస్తాం కదండి, గార్డెనింగ్ చేస్తారు. ఆ కటింగ్ ఎప్పుడు చేస్తారు? పెద్దగా అయిన తర్వాత కాదు. అది ఇంకా లేతగా ఉన్నప్పుడు దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, దానికి ఒక స్తంభాన్ని కట్టాలి. అది పైకి ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, ఎలా చిన్నప్పుడే. కాబట్టి చిన్ననాటి నుంచే మనము మంచి మాటలు పిల్లలకి నేర్పించడం ప్రారంభించాలి. బాల్యకాలే సేవ్య, చిన్నప్పుడు వినలేదండి, యువాకాలే సేవ్య, యువావస్థే సేవ్య. యువతలు చక్కగా వినండి భాగవతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ. అప్పుడు కూడా కాలేదండి అంటే ఇంకా ప్రౌఢకాలే సేవ్య. అది కూడా కాలేదు అంటే, ఇంకా అసలు పాసిబుల్లే అవ్వలేదు అంటే వృద్ధకాలే సేవ్య. కానీ మన జ్ఞానం వృద్ధులకు మాత్రమే అన్నది కాదు, చిన్నప్పటి నుంచి మనము నేర్పించాలి. ఏమొస్తుందండి భాగవతం, రామాయణం ఇవన్నీ వింటే? మన పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఐఐటి చేయాలి, సిఏ చేయాలి. కానీ ఆ మాల తీసుకొని కూర్చుంటే ఏమొస్తుంది? ఆ భగవంతుడిని స్మరిస్తే ఏమొస్తుంది అంటే, మీకు నేను మహాభారతం గురించి చెప్తాను. భాగవతం, రామాయణం అంటే కూడా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మహాభారతం వినండి అంటే అందరికీ భయము. అమ్మో మహాభారతం అండా, మహాభారతం ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయండి, మహాభారతాన్ని చదివితే గొడవలు అవుతాయండి అని నాకు తెలిసే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ ఎక్కడ చూసినా కూడా ఇదే ప్రచలితమైంది. కానీ వ్యాసుల వారు మహాభారతం రాసిన తర్వాత దాని గ్రంథనామం ఏదైతే చేశారో, పేరు ఏదైతే పెట్టారో అది మహాభారతం అని కాదు, జయనామో గ్రంథ. జయము అంటే సక్సెస్, యశస్సు. ఆ గ్రంథం ఎవరైతే పఠిస్తారో, నేర్చుకుంటారో, దాని గురించి చింతన మనన చేస్తారో వాళ్లకు ఛాలెంజ్గా చెప్తున్నాను నేను, వచ్చేది ఏంటిది అంటే యశస్సు. మీరు ఏ క్షేత్రంలో అయినా ఉండండి, ప్రవచనం చేయండి, ఒక మెడికల్ ఫీల్డ్లో ఉండండి, ఒక మంత్రిగా ఉండండి, ఏది చేస్తున్నా కూడా ఒక గృహస్థాశ్రమము, పతి పత్ని, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒక ఇద్దరు మిత్రులు లాగా ఉండాలి, అన్న తమ్ముళ్ళు ఎలాగా ఉండాలి, ఇల్లు ఎలాగా ఉండాలి, ఒక సంస్థ ఎలాగా ఉండాలి, ఒక దేశం ఎలాగా ఉండాలి, ఒక రాజు ఎలాగా ఉండాలి, ఇలాంటి డిఫరెంట్ లెవెల్స్లో మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నేర్పబడింది మహాభారతంలో. అది చాలామందికి తెలియదు. ఎందుకు అంటే మన దేశం మీద చాలా కాలం వరకు ఆక్రమణ జరిగింది. చాలామంది చాలా సంవత్సరాల వరకు ఆక్రమణ చేసిన తర్వాత మార్పులు ఏమొచ్చాయి అంటే, మొదటి ఆక్రమణ జరిగింది మన గురుకులం మీద, మన గురుకుల పద్ధతి మీద, మన శాస్త్రాల మీద. ఇప్పటికీ చూడండి, మనము ఫాలో చేసేది, స్కూల్లో కూడా మన పిల్లలు చదువుకునేది వెస్టర్న్ కల్చర్ చదువుకుంటున్నాం కాబట్టి, కానీ మన సనాతన ధర్మం గురించి అసలు మనము అది తప్పు,
అవన్నీ అసలు వృధా, లేదంటే అవి చదువుకున్న వాళ్ళు సన్యాసం తీసుకుంటారు ఇలా అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మహాభారతము అతి ఉత్తమమైన గ్రంథము. నన్ను గనక మీరు అడిగారనుకోండి, అమ్మ ఒక గ్రంథం చెప్పండి మా పిల్లలకి మేము చదివించాలి అంటే, భాగవతం రామాయణం అన్నీ మంచిదే, కానీ మొదట మహాభారతం నేర్పించండి. ఎలా నడవాలి, మన మేనేజ్మెంట్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడి ఎలా మాట్లాడకూడదు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తాం కదండి, విషపూరితమైన జనాలు కొంతమంది ఉంటారు. అది మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆఫీస్ ప్లేస్లో కావచ్చు. అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అన్నది కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది అలా బాధపడడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమో, లేదు అంటే రిలేషన్షిప్స్ పాడు చేసుకోవడమో, ఎప్పుడు బాధలో ఉంటారు. ఎలా డీల్ చేయాలి? అలాంటి వాళ్ళ నుంచి మనం దూరం వెళ్ళలేము. ప్రతి మనిషి జీవితంలో ఉంటారు ఖచ్చితంగా. ఎలా డీల్ చేయాలి? మేనేజింగ్ టాక్సిక్ పీపుల్, అది మహాభారతంలో ఉంది. సరే, ఇవన్నీ మహాభారతంలో వచ్చే ఒక చిన్న భాగం అంటే భగవద్గీత. ఆ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు, ఒక యువత, ఆయన సన్యాసం తీసుకున్నాడా, యుద్ధం చేసి రాజ్య పరిపాలన చేశాడా అన్న ప్రశ్న మీరు వేసుకోండి. అర్జునుడు ఏమన్నాడు మొదటి అధ్యాయంలో మీరు చూడండి, నాకు డబ్బు వద్దు, నాకు రాజ్యం వద్దు, నేను వీళ్ళెవరిని చంపను, మా గురువులు, మా తమ్ముళ్ళు, అసలు వీళ్ళని నేను చంపను, నాకు ఇవన్నీ ఎందుకు, నేను ఇవన్నీ వదిలేస్తాను కృష్ణ, నేను సన్యాసం తీసుకుంటాను, నేను వెళ్ళిపోతాను, ఇలాగా మాట్లాడే అర్జునుడిని వెన్ యూ టేక్ కృష్ణాస్ గైడెన్స్, మీరు కృష్ణ శరణాగతి వెళ్తే, మీరు రాముడు చరిత్ర చదివితే ఏమవుతుంది? ఫైనల్లీ ఏమైంది? కృష్ణ నువ్వేది చెప్తే అదే చేస్తాను. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ. విజయో భూతిర్. ఆయన అర్జునుడు ఏం చేశాడు? దాని తర్వాత యుద్ధంలో గెలిచాడు, చక్కగా రాజ్యాన్ని స్థాపించారు, రాజ్యం పరిపాలించారు, ప్రజని సుఖీ చేశారు. అంతేకాకుండా అంతిమ యాత్ర అంటే మోక్షాన్ని కూడా ప్రాప్తం చేసుకున్నారు. ఇది గనక మన జీవితంలో జరగాలి, మన జీవితం ఒక చక్కటి మార్గంలో వెళ్ళాలి, ఒక మేనేజ్డ్ వేలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి వినాలి అని నేను ఛాలెంజ్గా మీకు చెప్తున్నాను. మహాభారతం వినండి, మహాభారత గ్రంథం ఇంట్లో పెట్టుకోండి. మహాభారతం విన్నారు అంటే యశం నుంచి మీరు దూరం లేరు, యశం మాత్రమే మీ జీవితంలో మీకు వస్తుంది. కాబట్టి మహాభారతం ఈరోజే ఇంట్లో తీసుకురండి, చదవండి. జై శ్రీకృష్ణ.